చేస్తా ఉన్నాను. ఒక విద్యార్థి వైద్య విద్యార్థి ఒక అక్రమ మార్గంలో విద్యను పట్టా సర్టిఫికెట్ పొందితే అది సమాజానికే మంచిది కాదు. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా కఠినమైనటువంటి చర్యలు, కఠినమైనటువంటి ఆలోచనలు చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉందనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి పరీక్షల నిర్వహణ సమయంలో మాట్లాడే ప్రధానమంత్రి ఎందుకు నీటిపైన మాట్లాడడం లేదో నోరు విప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎక్కడైతే గుజరాత్లో కానీ బీహార్లో కానీ ఎక్కడైతే పేపర్ లీక్ అయి 17 మందిని అరెస్ట్ చేయడం, ఇది దుశ్చర్య, ఇది యావత్ సమాజానికి భారతదేశానికి ఓ కలంకంగా మారింది. కాబట్టి ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు దీనిపైన స్పందించి నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని చెప్పి పిల్లల పక్షాన, విద్యార్థుల